నా సలారు 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది. 1500 కోట్లు కానీ కలెక్ట్ చేయలేదంటే అంతే, కట్ ఆఫ్ మై హెడ్. ప్రభాస్ని తొక్కుదామని చూస్తున్నారు. ఆదిపురుషుని మొన్న తొక్కేసిరు, అయినా ప్రాబ్లం లేదు మాకు. 500 కోట్లు కొట్టుకున్నాం సాల్ మాకు, అంతే. నువ్వు ఎంత తొక్కాలనుకున్నా మా వాడు అంత హైలో ఎగిరిపోతూనే ఉంటాడు. అది ప్రభాస్ క్రేజ్ అంటే. ప్రభాస్ గారిది 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి. ఎందువల్ల ఫ్లాప్ అయింది అంటారు? సల్లారి హిట్ అవుతుంది అనేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఇట్లు ఫ్లాప్ లేవు పోయా, ఓన్లీ కలెక్షన్ పోయా, అంతవరకే. కలెక్షన్ కొడతా అంటే చెప్పు కొట్టొచ్చామో కానీ ఇట్లు ఫ్లాప్ అనేది ఏం లేదు. ఇప్పుడు చూసిన సల్లారు ఫ్లాప్, ప్రశాంత్ నీళ్ళు వేస్ట్ అంటారు. నా తెలిసి ఎప్పుడు కేజీపీ భయ్యా మార్చాలి భయ్యా, ఎప్పుడు అదే స్లాగ్ వెళ్ళిపోతే ఎవడు చూస్తాడు భయ్యా. మనకి ప్రశాంత్ నీల్ అంటే ఆల్రెడీ చూసాం అనమాట. KGF 2 కన్నడ హీరోని తీసుకొచ్చి తెలుగులోనే 100 కోట్లు కొట్టించాడు. ఇంకా మన తెలుగు వాడిని పెట్టి మన తెలుగులో 400 కోట్లు ఎందుకు రావు? ఏషియాకి #1 మొగుడవుతాడు అనమాట ప్రభాస్ అన్న. ఇదే చెప్తా ఉన్నాను. జై సలార్, జై జై సలార్. నీకు డైరెక్టర్ అంటే 2-3 సినిమాలు తోపు కాదు. ఇలా కూడా చెప్పిన కమ్మాయి 100 సినిమాలు చేసి డైరెక్టర్లు కూడా వెనకాల ఉన్నారయ్యా. నువ్వు 2-3 సినిమాలు ఇచ్చి నేను తోపు అంటే ఎట్లయిపోతాయి భయ్యా? అంత సీన్ లేదు. జనరేషన్లో మూవీ ఇట్టు ఫ్లాపా, వారం ఆడుతుందా 3 రోజులు ఆడుతుందా ఉండదు భయ్యా. ఒక్కరోజు అయినా కానీ NCR కొట్టిందా లేదా? వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.